అప్పుడప్పుడు చెప్పడం కాదండి, ముందు నుంచే ప్లాన్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పుకుంటూ వస్తుంటాను. అది మన యొక్క స్టైలు. అలాగే అండి మనకి ఇదండి, మీరు ఇలా ప్లాన్ చేసుకొని తేజలకైతే చాలామంది ఎక్కువ బిర్యానీకి వెళ్ళారు, తెలంగాణలో ఎక్కువ వైజాగ్ డాబాలకు వెళ్ళారు చాలామంది రైతులు. సో అంటే ఒక 100లో ఒక 30-40% వైజాగ్ డాబా లైను తెలంగాణలో, అలాగే ఒక 100లో 20% బీనైను, ఆంధ్రాలో 100లో దాదాపు 50% బైర బీనానికి రైతులు కనెక్ట్ అయి ఉన్నారు, తీసుకోవడం కూడా జరిగింది. సో ఎవరైతే ఇంత పర్సెంటేజ్లో మన ఛానల్ తరపు నుంచి మనం కంపెనీ నుంచి ఇప్పించామో మీ అందరినీ తప్పకుండా మంచి షెడ్యూల్ ఇప్పిస్తూ, మంచి షెడ్యూల్ చెప్తూ, వాటిని ఫాలోఅప్ చేపిస్తూ, తక్కువలో ఎక్కువ రేట్లు ఎలా ఉన్నా లేదు, 20,000 అమ్మినా, 30,000 అమ్మినా, 5,000 అమ్మినా, 10,000 అమ్మినా మిరప వేసుకుంటే వణుకు రాకూడదు, మిరప అంటే భయం రాకూడదు, మిరప అంటే అసలు దాని వైపు వెళ్ళే ఆలోచన కూడా రాకూడదు అనే కూడా లేకుండా మీకు మిరప అంటే ఒక మంచి తక్కువలో ఎక్కువ సాధించవచ్చు, మనం చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు. ఒకప్పట్లో ఇంతకుముందు కాలంలో వైరస్ టాలరెన్స్ లేవు కాబట్టి మిరప అంటే భయంగా ఉండేది, పెట్టుబడులు పెరిగేది. ఇప్పుడు టాలరెన్స్లు వస్తూనే వాటిని జాగ్రత్త చేసుకోగలిగితే మంచి దిగుబడులు వస్తాయి. ఉన్నాయి కానీ ఈ సంవత్సరం 4-5 ఏళ్లలో టాలరెన్స్లు ఉన్నా కానీ మన రైతులు ఎక్కువగా ఓవర్ పెట్టుబడులు పెట్టి, పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వలన, ఎక్కువ మందులు కొట్టడం వలన, రోజు మందులు కొట్టడం వలన పోతా ఖాతా రాలిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. సో షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్ అండి. పోతా ఖాతా రాలకుండా అదనంగా వస్తూనే అది నిలబెట్టుకుంటూనే ముందుకెళ్ళాలి. ఆ దిశగా మన షెడ్యూల్ ఉండాలి కానీ ఎట్లా అట్లా ఉండకూడదండి. బట్ పోతా రావాలి, అది నిలబడాలి, సమర్థవంతంగా కాయాలి, అవి కూడా తక్కువ మందులతో అయిపోవాలి అనే విధంగా మన షెడ్యూల్ ఉంది. అది మీకు ఇస్తాను, నేను చెప్తా ఉంటాను, మీరు ఫాలో అవ్వండి, మంచి దిగుబడులు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.